BSc స్టాటిస్టిక్స్ చదువుకునే విద్యార్థులకు స్వాగతం. ఈ క్లాస్లో నేను CPM క్రిటికల్ పాత్ మెథడ్ ఈ మెథడ్లో ఒక ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా వినండి. ఇట్ ఈస్ వెరీ సింపుల్. ఈ ప్రాబ్లం చూడండి. స్మాల్ మెయింటెనెన్స్ ప్రాజెక్ట్ కన్సిస్ట్ ఆఫ్ ది ఫాలోయింగ్ జాబ్స్. జాబ్స్ అంటే ఇక్కడ యాక్టివిటీస్ మన టెర్మినాలజీలో. జాబ్ ఇలాగ 1 to 2, 2 to 3 ఇలా జాబ్స్ ఇచ్చారు. డ్యూరేషన్ అంటే 1 to 2 అనే ఈ జాబ్ ఫినిష్ చేయడానికి 2 days పడుతుంది అనమాట, 2 రోజులు. అలాగే ఇవన్నీ కూడా స్పెసిఫై చేస్తారు. ఇప్పుడు మనం ఏంటి కన్స్ట్రక్ట్ చేయాలంటే డ్రా ద నెట్వర్క్ డయాగ్రామ్, ఫైండ్ క్రిటికల్ పాత్, ఫైండ్ మినిమం ప్రాజెక్ట్ డ్యూరేషన్, ఇవి క్యాలిక్యులేట్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నెట్వర్క్ డయాగ్రామ్ ఇది క్రూషియల్. ఇది కనుక కన్స్ట్రక్ట్ చేయడం వస్తే మనకి మిగతా ప్రాబ్లం మనం ఈజీగా చేయగలుగుతాం. నెట్వర్క్ డయాగ్రామ్ కన్స్ట్రక్ట్ చేయడానికి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన 2 పాయింట్స్ ఏంటంటే, ఒక యాక్టివిటీని కనెక్ట్ చేయాలంటే 2 ఈవెంట్స్ ఉండాలి. 2 ఈవెంట్స్. ఇక 2 ఈవెంట్స్ ఇచ్చారు చూడండి. 1 to 2, 2 to 3. 1 ఒక ఈవెంట్, 2 ఒక ఈవెంట్. 1 టెయిల్ ఈవెంట్ అంటాం, 2ని హెడ్ ఈవెంట్ అంటాం. వీటిని నోడ్ అని అంటాం, లేదా కనెక్టార్ నోడ్. సో ఈ 2 ఈవెంట్స్ నుంచి మనం కనెక్ట్ చేయాలి. అంటే ఒక ఈవెంట్ని ఇలా రిప్రజెంట్ చేయాలి. చూడండి, స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ క్వశ్చన్ నెట్వర్క్ డయాగ్రామ్ అనమాట. వాట్ ఐమ్ డ్రాయింగ్ నెట్వర్క్ డయాగ్రామ్. సో నెట్వర్క్ డయాగ్రామ్ని నేను స్టార్ట్ చేస్తున్నాను. ఇందులో 1 to 2 అనే యాక్టివిటీని ఎలా కనెక్ట్ చేయాలి. 1ని ఇలా పెట్టి సర్కిల్ చేసుకోవాలి. ఈ సర్కిల్ దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే ఒక ఈవెంట్ని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ వాటిని 2 సర్కిల్ని కలిపితే అంటే ఇప్పుడు 2 ఇలా 2 పెట్టుకున్నాను. 1 to 2 ఒకటే ఉంది కదా, అందుకని ఇలా పెట్టుకున్నాను 2. ఇక్కడ ఒక సర్కిల్ పెట్టాను. అంటే 1 ఒక ఈవెంట్, 2 ఒక ఈవెంట్. ఇది టెయిల్ ఈవెంట్, హెడ్ ఈవెంట్. ఈ రెండింటిని కలిపితే ఇది యాక్టివిటీ. దీని డ్యూరేషన్ అంతా 2 రిప్రజెంట్ చేద్దాం తర్వాత మళ్ళీ. తర్వాత ఏమున్నాయి, 2 నుంచి 2 యాక్టివిటీస్ ఉన్నాయి. 2 to 3, 2 to 4, 3, 4 2 యాక్టివిటీస్. నేను అందులో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా డ్రా చేశాను. ఒకవేళ ఏమైనా డీవియేషన్ అంటే మార్చాల్సి వస్తే మళ్ళీ మారుస్తాను. తర్వాత 2 to 4 అనే యాక్టివిటీని ఇటుపక్క కన్స్ట్రక్ట్ చేశాను. లాజికల్గా 2 తర్వాత 3 తర్వాత 4 వచ్చేటట్టు నేను కన్స్ట్రక్ట్ చేస్తాను అంతే. ఇలాగే చేయాలని ఏం లేదు, ఎలాగైనా మనం చేసుకోవచ్చు. ఓకే, అలాగా అక్కడి నుంచి కొంచెం కిందకి డ్రా చేస్తాను. కొంచెం కిందకి డయాగ్రాము ఇంకా బాగా క్లియర్ కనిపించడానికి కిందకి డ్రా చేశాను. 4 అనే యాక్టివిటీని ఇక్కడ. సో 2 to 4 అనే యాక్టివిటీని పెట్టాను. 4 ఒక నోడు, 3 ఒక నోడు. ఇది ఒక ఈవెంట్, ఇది ఒక ఈవెంట్. 2 to 3, 2 to 4, 2 to 3 డ్యూరేషన్ 7, 2 to 4 డ్యూరేషన్ 3. ఇవి మనం తర్వాత కూడా రాసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ 3 to 4 ఒక్కటే ఈవెంట్ ఉంది. 3 to 4 ఒక ఈవెంట్ ఉంది. అంటే 3 నుంచి 4కి కనెక్ట్ చేసేయడమే. ఇగోటి ఇలా కనెక్ట్ చేసేయండి. ఈ లైన్ స్ట్రైట్ లైన్గా ఉండాలి, కర్వ్ ఉండకూడదు, బెండ్ ఉండకూడదు. ఓకే, సో నేను కొంచెం అటు ఇటులో డ్రా చేసినా మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 3 to 4, 3 to 5 అని ఒక యాక్టివిటీ ఉంది. అంటే ఇటు 4 ఉంది కాబట్టి 5 ఇటు తీసుకెళ్తున్నాను, ఇలా తీసుకెళ్తున్నాను. నేను ముందే చెప్పాను, ఒకవేళ కాకపోతే నేను మళ్ళీ మార్చుకుంటాను, మనం మారుద్దాం తర్వాత. 3 to 5 అనే ఒక యాక్టివిటీ ఉంది. 3 to 4 అయిపోయింది, 3 to 5 అయిపోయింది. 3 to 4 ఏమో 3 డ్యూరేషన్, 3 to 5 డ్యూరేషన్, 5 days. ఆ డ్యూరేషన్ని దాని మీద యారో మార్క్కి మీద రాస్తున్నాను. ఓకే, 3 to 5 అయిపోయింది. నెక్స్ట్ 4 to 6, 4 నుంచి 6. సో ఈ యాక్టివిటీని ఇటు డ్రా చేస్తున్నాను. ఇలాగా 6 అనే యాక్టివిటీని డ్రా చేశాను చూడండి. తర్వాత 4 to 6 అయిపోయింది. 5 to 8, 5 to 8 అంటే ఇంక ముందుకు 7 ఉంది. అంటే 6 to 7 ఇంకోటి. 5 to 8, 6 to 7 పక్కనే ఉంది. 7 అనే ఒక యాక్టివిటీ, ఒక ఈవెంట్ ఉంది. ఆ ఈవెంట్కి ముందే ఇది స్పెసిఫై చేశాడు. మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒకదాని తర్వాత డ్రా చేసుకోవడమే. 6 to 7, 6 to 7ని 6 to ఇంకేమైనా యాక్టివిటీస్ ఉన్నాయో చూడండి. ఇగో 6 to 7, 6 to 10 ఉన్నాయి. కాబట్టి నేనేం చేస్తానంటే 6 to 7, 6 to 10 ఉన్నాయి కాబట్టి 7 ఇటు డ్రా చేస్తాను, 10 ఇటు డ్రా చేస్తాను. ఎందుకంటే ఒకసారి అలా అబ్జర్వ్ చేయండి.
7 to 9, 8 to 9, 9 to 10. 10 అనేది లాస్ట్ యాక్టివిటీ, 10 అనేది లాస్ట్ నోడ్ అంటే ఈవెంట్, యాక్టివిటీస్లో లాస్ట్ ఈవెంట్ అది. కాబట్టి 6 to 10 ఒకటి ఉంది, 6 to 7 ఒకటి ఉంది. ఈ రెండింటిని రెండు డ్రా చేయాలి కాబట్టి 6 to 7 ఇక్కడ డ్రా చేస్తున్నాను, ఇలా జస్ట్ ఇక్కడే 7ని డ్రా చేస్తున్నాను. 6 to 10 లాస్ట్కి తీసుకెళ్తాను ఇలాగ. చూద్దాం దాన్ని ఒకసారి. 10 తర్వాత డ్రా చేస్తాను. 5 to 8 మనం మర్చిపోకూడదు. ఇవ్వండి 5 to 8, 7 తర్వాత 8 వచ్చేటట్టు డ్రా చేయండి. ఇగో 7 తర్వాత 8 వచ్చేటట్టు డ్రా చేస్తున్నాను. ఓకే, తర్వాత అంటే ఇప్పుడు 5 to 8 అయిపోయింది, 6 to 7 అయిపోయింది, 6 to 10 కూడా అయిపోయింది. ఇగో 10 పెడతాను, 9 కూడా అయిపోయిన తర్వాత 10 పెడతాను. సో 7 to 9, ఇగో 9 వచ్చింది. 7 to 9, 8 to 9 రెండు యాక్టివిటీస్ ఉన్నాయి. 7 to 9, 8 to 9. ఇగో 9ని మనం ఇలా కొంచెం ఇక్కడ ఇలా కన్స్ట్రక్ట్ చేసుకున్నాం అనుకోండి, 7 to 9 అయిపోయింది. 8 to 9 కూడా ఇలా కనెక్ట్ చేస్తాం అనుకోండి, అయిపోతుంది. ఇప్పుడు 10 అనే యాక్టివిటీని మనం కనెక్ట్ చేయాలి. 10 అనే యాక్టివిటీని కనెక్ట్ చేయాలంటే ఇగోటి ఇలా కనెక్ట్ చేస్తున్నాను. ఇది 10 అనుకున్నాను. 10 అనే ఒక 10 అంటే ఈవెంట్. 9 to 10 అనే యాక్టివిటీని ఇలా కనెక్ట్ చేస్తున్నాను. సరిపోయిందా? ఇప్పుడు అర్థమైంది కదండి. ఇప్పుడు 1 to 2, 2 to 3, 1 to 2 అయిపోయింది, 2 to 3 అయిపోయింది, 2 to 4 అయిపోయింది, 2 to 3, 2 to 4, 3 to 5, 3 to 4, 3 to 5 ఈ రెండు కూడా అయిపోయాయి. తర్వాత 4 to 6, ఇంకో 4 to 6, 5 to 8, 5 to 8, 6 to 7, 6 to 10, 7, 10. తర్వాత 7 to 9, 8 to 9, ఇంకో 7 to 9, 8 to 9, 9 to 10. నేను నెంబర్స్ మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, ఒక నెంబర్ తర్వాత ఇంకో నెంబరు సాధారణంగా లేదా సైమల్టేనియస్గా లేదా తర్వాత వస్తే బాగుంటుంది. వచ్చండి 2 తర్వాత 3 కనిపించాలి, 3 తర్వాత 4, 5, 6, 7, 8, 9, 10 ఇలా కనిపించాలి. అవి లాజికల్గా ఒక ఈవెంట్ తర్వాత ఒక ఈవెంట్ పెడుతూ యాక్టివిటీని కనెక్ట్ చేయాలి. ఇలా కనెక్ట్ చేస్తే మనకి సులువుగా అయిపోతుంది. ఇప్పుడు మనం డ్యూరేషన్ రాయాలి. 3 to 5, 3 to 4 వరకు రాసాం. 4 to 6, ఇంకో 4 to 6 3 days పైన రాస్తున్నాను నేను అన్నీ కూడా. తర్వాత 5 to 8 5 days, 6 to 7 8 days, తర్వాత 6 to 10 4 days, 7 to 9 4, 8 to 9 1 day, 9 to 10 7 days. రైట్, అన్నీ కూడా ఇండికేట్ చేశాను. ఇప్పుడు నేనేం చెప్తానంటే, ఫస్ట్ నెట్వర్క్ డయాగ్రామ్ అయిపోయింది చూడండి. ఇంతకంటే నీట్గా క్లియర్గా మీరు డ్రా చేయగలరు, డ్రా చేయండి. కొంచెం వెడల్పుగా మనం కన్సిడర్ చేస్తే చక్కగా వస్తుంది. ఓకే, ఇప్పుడు ఏంటి చేయాలంటే క్రిటికల్ పాత్ చేయాలి. సెకండ్ పాయింట్, క్రిటికల్ పాత్ చేయడానికి ఎర్లియస్ట్ టైమ్స్, లేటెస్ట్ టైమ్స్ అంటే ఈ అండ్ ఎల్ అంటాం దీన్ని. ఈ యాక్చువల్గా ఈఐ ఈజే, ఎల్ఐ ఎల్జే, ఎర్లియస్ట్ స్టార్ట్, ఎర్లియస్ట్ ఫినిష్, లేటెస్ట్ స్టార్ట్, లేటెస్ట్ ఫినిష్. వీటికి ఏం చేయాలంటే నేను సింపుల్గా డయాగ్రామ్లో ముందు చెప్తాను. ప్రతి నోడ్ దగ్గర ఈఎల్ అని రిప్రజెంట్ చేయండి. ఇది 1 కాబట్టి E1 L1, 2 E2 L2, 3 E3 L3, అలాగే 4 E4 L4, తర్వాత 5 E5 L5, 6 E6 L6, 7 E7 L7, 8 E8 ఇక్కడ రాస్తాను L8, 9 E9 L9, 10 E10 ఇక్కడ రాస్తాను L10 కింద రాస్తాను. ఓకే, సో ప్రతి నోడ్ అంటే ప్రతి ఈవెంట్ దగ్గర ఈఎల్ నంబర్స్ వేసి రాశాను. ఇప్పుడు ఏం చేయాలంటే క్యాలిక్యులేట్ చేయాలి. సింపుల్, ఈ క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్వర్డ్ పాస్ క్యాలిక్యులేషన్స్ చేస్తాం. దాంట్లోని ఈజేకి ఫార్ములా అక్కడ రాస్తున్నాను. ఈజే ఈజ్ ఈక్వల్ టు ఈఐ ప్లస్ డిఐజే
బట్ ఎప్పుడైతే మనకి 2 కంటే ఎక్కువ కనెక్టర్స్ వచ్చాయంటే వాటికి మ్యాక్సిమం తీసుకోవాలి. ఇది ఈ ఫార్ములా ఈజే ఈజ్ ఈక్వల్ టు ఏఐ ప్లస్ డిఐజే. బట్ మ్యాక్సిమం అని రాయాలి, నేను రాయలేదు అంతే. కానీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మ్యాక్సిమం తీసుకుంటాను. 2 కంటే ఎక్కువ వస్తాయి, ఒకటి వస్తే ఇదే ఫార్ములా. మోర్ దాన్ 2 అయితే మ్యాక్సిమం తీసుకోవాలి. చెప్తాను. ఫస్ట్ E1 ఫార్వర్డ్ పాస్ క్యాలిక్యులేషన్స్ చెప్తున్నాను. అంటే దీని నుంచి ఏమొస్తాయి? ఈస్ వస్తాయి. ఎర్లియస్ట్ స్టార్ట్, ఎర్లియస్ట్ ఫినిష్ అనమాట. ఈఎస్ ఈఎఫ్ 2 వస్తాయి. అన్ని వాటిని మనం చూసుకోవడంలో ఉంటుంది. ఫస్ట్ E1ని 0 కింద తీసుకోవాలి. స్టార్టింగ్ టైం అనమాట. దాని ఏంటిది? E1 అంటే స్టార్టింగ్ టైం ఎంత? ఒక యాక్టివిటీని స్టార్ట్ చేసే ముందు స్టార్టింగ్ టైం ఎంత అవుతుంది? 0. అందుకని 0 తీసుకున్నాం. ఇప్పుడు దీనికి డ్యూరేషన్ యాడ్ చేయాలి. ఇగో E1 0 ప్లస్ 2, 0 ప్లస్ 2 డ్యూరేషన్ 2 E12కి, అంటే D12 అంటాం దీన్ని. 0 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 2. ఇంతే క్యాలిక్యులేషన్. సో సెకండ్ నోట్ దగ్గర E2 క్యాలిక్యులేట్ చేయడానికి 0కి E1కి D12ని కలిపితే సరిపోతుంది. డ్యూరేషన్ E1 0 ప్లస్ 2 అనమాట. ఇప్పుడు థర్డ్ నోట్ దగ్గరికి ఇటు మూవ్ అవుతుంది చూడండి. డైరెక్షన్ కూడా ఉంది, యారోకి డైరెక్షన్ ఉంటుంది. ఆ డైరెక్షన్ చూసి వెళ్ళాలి. 2 E2 2 ప్లస్ 7 చేస్తే 9 వస్తుంది. ఇగో E3కి 9 వస్తుంది వాల్యూ. నెక్స్ట్ E4 చేయాలి. 4కి 2 కనెక్టర్స్ ఉన్నాయి చూడండి, 2 వైపుల నుంచి డైరెక్షన్ ఉంది. ఇగో 3 ఫ్రమ్ 2, 3 నుంచి 2 నుంచి 2 to 4, 3 to 4. అంటే ఇప్పుడు ఏం తీసుకోవాలి? వాల్యూస్ చేసి మ్యాక్సిమం తీసుకోవాలి. ఫస్ట్ 2 నుంచి E2 7 ప్లస్ 2 E2 2 ప్లస్ 3 5 ఒకటి. E3 9 ప్లస్ 3 12 5 12 మ్యాక్సిమం 12. అందుకని 12 రాస్తాను. అర్థమైంది కదండి? అలాగే నెక్స్ట్ 5 చేయండి. ఒకటే కనెక్టర్ ఉంది. 9 E3 3 నుంచి కనెక్ట్ అవుతుంది. 9 ప్లస్ 5 డ్యూరేషన్ 14. ఓకే, ఇప్పుడు 6 దగ్గరికి రండి. 4 నుంచి 6 ఒకటే కనెక్టర్. 12 ప్లస్ 3 E4 12 ప్లస్ డ్యూరేషన్ 3 12 ప్లస్ 3 15. 7కి రండి. ఆర్డర్లో చేస్తున్నాను. 6 తర్వాత 7. 15కి 7కి ఒకటే కనెక్టర్ ఉంది, ఒకటే డైరెక్షన్లో ఒక కనెక్షన్ ఒకటే ఉంది. 15 ప్లస్ 8 E6 15, 6 నుంచి 7 కాబట్టి 15 ప్లస్ 8 23. ఇక్కడ రాస్తున్నాను, క్లియర్గా రాసినలో చూడండి. 23 ఇది. నెక్స్ట్ E7 నుంచి 7 నుంచి 8కి రావాలి. 8 కనెక్ట్ రావడానికి 5 నుంచి 8 ఒకటే కనెక్టర్. 14 ప్లస్ 5 E5 ఏమో 14, డ్యూరేషన్ ఏమో 5, D5 8. 14 ప్లస్ 5 19 E19. ఓకే, నెక్స్ట్ 9కి రావాలి. 9కి 2 ఉన్నాయి. 7 to 9 8 to 9 7 to 9 8 to 9. 7 నుంచి చూస్తే E7 23 ప్లస్ 4 27 ఒకటి. మ్యాక్సిమం కనుక తీసుకోవాలి మనం. మళ్ళీ ఇది కూడా చూద్దాం. 8 to 9 19 ప్లస్ 1 20 ఇది 27 మ్యాక్సిమం. ఓకే, నెక్స్ట్ E10కి వచ్చేసరికి ఇక్కడ కూడా 2 కనెక్టర్స్ ఉన్నాయి. రెండు వైపుల నుంచి 10 కనెక్ట్ అవుతుంది. అంటే 2 యాక్టివిటీస్ ఉన్నాయి. 9 to 10, 6 to 10. 15 ప్లస్ 4 19. ఓకే, 9 నుంచి 27 ప్లస్ 7 34. 19 34 మ్యాక్సిమం 34. ఇది ఇలాగా క్యాలిక్యులేట్ చేయాలి మనం. ఫార్వర్డ్ పాస్ క్యాలిక్యులేషన్ ఫస్ట్ ఈవెంట్ నుంచి 10th ఈవెంట్ వరకు ముందుకు వెళ్తూ చేసాం. ఇప్పుడు బ్యాక్వర్డ్ పాస్ క్యాలిక్యులేషన్స్ చేయాలి. 34 ఇంకోటి చెప్తాను పాయింట్ ఇక్కడ. 34 అనేది నాట్ ఓన్లీ E10, ఇదేంటంటే టోటల్ నెంబర్ ఆఫ్ డేస్, ద ప్రాజెక్ట్ డ్యూరేషన్, మినిమం ప్రాజెక్ట్ డ్యూరేషన్ కూడా 34 అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇది ఫార్వర్డ్ పాస్ క్యాలిక్యులేషన్. ఇక్కడ నుంచి నేనేం చేస్తానంటే బ్యాక్వర్డ్ పాస్ క్యాలిక్యులేషన్ చెప్తాను. అంటే ఏం చేస్తాం? ఎల్ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఎల్జే ఎల్ఐ 2 కూడా. సో మీరు అది నోడ్ బట్టి మనకి వాల్యూ తెలుస్తుంది అంతే, ఈవెంట్ బట్టి వాల్యూ తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు ఎల్జే స్టార్ట్ చేయడానికి ఏం చేయాలంటే ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే బ్యాక్వర్డ్ పాస్ క్యాలిక్యులేషన్లో
ఈజే అని లాస్ట్ నోడ్ దగ్గర లాస్ట్ ఈవెంట్ దగ్గర ఈజే ఈజ్ ఈక్వల్ టు ఎల్జే అని తీసుకోవాలి, ఈ ఈజ్ ఈక్వల్ టు ఎల్ అని తీసుకోవాలి. ఇక్కడ 34 ఈ 10 లాస్ట్ నోడ్ ఏంటి ఈవెంట్ ఏంటి 10 ఈ 10 వాల్యూ అంతా 34. సో L10 కూడా 34 తీసుకోవాలి. L10 ఈ ఈజ్ ఈక్వల్ టు ఎల్ 34 తీసుకున్నాను. ఇప్పుడు కమింగ్ బ్యాక్, ఇప్పుడు ఎలా చూడాలంటే ద ఫార్ములా ఇస్తాను ఇక్కడ. ఎల్ఐకి ఫార్ములా ఏంటంటే యాక్చువల్గా మినిమం తీసుకోవాలి, కానీ నేను ఒక రిమెంబరెన్స్కి ఒక ఫార్ములా ఇస్తున్నాను అంతే. ఎల్జే మైనస్ డిఐజే. ఇప్పుడు ఏం చేయాలంటే సబ్ట్రాక్షన్ చేయాలి డిఐజేని, డ్యూరేషన్ని ఎల్జేలో నుంచి. ఇది ఎల్జే, ఇప్పుడు దానికి ముందుది కావాలి అంటే 9 కావాలి. ఇగో జేఐ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా జే అనేది పెద్ద వాల్యూ, ఐ అనేది చిన్న వాల్యూ. ఇది హెడ్ ఈవెంట్, ఇది టైల్ ఈవెంట్, అలా మనం రిమెంబర్ చేసుకోవాలి, అలా గుర్తుపెట్టుకోవాలి. సో L10 నుంచి L9 కావాలి. L9 కావాలంటే L10లో నుంచి డిఐజే దానికి ఉండే కరస్పాండింగ్ డ్యూరేషన్ D910 అంటారు దీన్ని. D910 L9 అయితే L10 మైనస్ D910 అంటే 34 మైనస్ 7. ఇగో 9కి వెనక్కి వస్తున్నాము, 9కి 34 మైనస్ 7 27. ఇది కనెక్టర్, అలా చూసుకోవాలి. అలా 2 ఉన్నాయనుకోండి మినిమం తీసుకోవాలి. ఇక్కడ 2 ఉంటే మినిమం తీసుకోవాలి, ఇక్కడ మ్యాక్సిమం తీసుకోవాలి, ఇక్కడ మినిమం తీసుకోవాలి, అంతే. అలాగా మనం గుర్తుపెట్టుకుని చేయాలి జాగ్రత్తగా వాల్యూస్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 9 తర్వాత ఏంటి 8కి ఒకటే ఉంది కనెక్టర్, అంటే 8 to 9. ఇది వెనక్కి వచ్చేది ఒక కనెక్షన్, ఒకే ఒక కనెక్టర్ ఉంది. సో కాబట్టి 27 మైనస్ 1 26 L8 వాల్యూ 26. నెక్స్ట్ 8 తర్వాత 7కి రావాలి, 7కి కూడా ఒకటే కనెక్టర్ ఉంది. 27 మైనస్ 4 అంటే 23 L7 23. ఇప్పుడు 6కి 2 ఉన్నాయి, 1 2 6 to 7 6 to 10. ఒకవేళ మీకు ఐడెంటిఫై అవ్వకపోతే ముందుకు చూడండి. 6 నుంచి 7 6 నుంచి 10 అంటే 10 నుంచి 6కి రావచ్చు, 7 నుంచి 6కి రావచ్చు. అలా 2 ఉన్నాయి కాబట్టి 2 క్యాలిక్యులేట్ చేసి మినిమం తీసుకోవాలి. సబ్ట్రాక్ట్ చేయండి. 23 మైనస్ 8 15. ఇక్కడ 34 మైనస్ 4 34 L నుంచి చేయండి. 34 మైనస్ 4 30 15. మినిమం ఎంత 15. ఇంకోటి 15. ఓకే, తర్వాత 6 అయిపోయిన తర్వాత 5కి ఒకటే ఉంది కనెక్టర్ 5 to 8. సో L 26 L8 26 మైనస్ 5 21 అయిపోయింది. నెక్స్ట్ 4కి ఒకటే కనెక్టర్ ఉంది 15 L6 15. 6 నుంచి 4 నుంచి 6 అంటే 6 to 4 వెనక్కి 15 మైనస్ 3 12. 4 అయిపోయింది. 3కి 2 ఉన్నాయి చూడండి, 4 నుంచి 3కి 5 నుంచి 3కి అంటే 3 to 5 3 to 4 2 కనెక్టర్స్ ఉన్నాయి కాబట్టి 21 మైనస్ 5 16. అదొకటి, ఇంకొకటి చేయాలి 12 L4 12 మైనస్ 3 9 15 మినిమం 9 మినిమం తీసుకోవాలి వెనక్కి వచ్చేటప్పుడు బ్యాక్వర్డ్ పాస్ క్యాలిక్యులేషన్లో. నెక్స్ట్ 3 అయిపోయింది. 2కి కూడా 2 ఉన్నాయి 2 to 3 2 to 4 అంటే 4 నుంచి 2కి 3 నుంచి 2కి 2 వాల్యూస్ చేయాలి. 4 నుంచి చూడండి 12 మైనస్ 3 9 12 మైనస్ 3 9. ఇక్కడ L3 9 మైనస్ 7 2 మినిమం 2 7 క్లియర్గా వేస్తాను. ఇది మినిమం 2 కాబట్టి 2. నెక్స్ట్ 1కి ఒకటే కనెక్టర్ ఉంది 1 to 2 అంటే 2 నుంచి వెనక్కి 1 రావడానికి 2 మైనస్ 2 L2 2 డ్యూరేషన్ 2 మైనస్ 2 0. బ్యాక్వర్డ్ పాస్ క్యాలిక్యులేషన్స్ అయిపోయాయి. అర్థమైంది కదండి. ఇలాగా 10 నుంచి 1 వరకు ఉండే ఈవెంట్ వరకు మనం ఇలా వెనక్కి వెళ్తూ క్యాలిక్యులేషన్స్ చేయాలి. దీన్ని బ్యాక్వర్డ్ పాస్ క్యాలిక్యులేషన్స్ అంటారు. ఇది చాలా క్రూషియల్. మీకు నెట్వర్క్ డయాగ్రామ్ డ్రా చేసి బ్యాక్వర్డ్ పాస్ క్యాలిక్యులేషన్స్ చేస్తే ఫార్వర్డ్ పాస్ బ్యాక్వర్డ్ పాస్ 2 ఫార్వర్డ్ పాస్ క్యాలిక్యులేషన్స్ బ్యాక్వర్డ్ పాస్ క్యాలిక్యులేషన్స్ చేస్తే మనకి CPM ప్రాబ్లం అయిపోయినట్టే. క్రిటికల్ పాత్ మెథడ్లో మనం చేయవలసిన క్రూషియల్ పాయింట్స్ ఏంటంటే నెట్వర్క్ డయాగ్రామ్ డ్రా చేయాలి, ఫార్వర్డ్ పాస్ క్యాలిక్యులేషన్స్ చేయాలి, బ్యాక్వర్డ్ పాస్ క్యాలిక్యులేషన్స్ చేయాలి. చేస్తే అయిపోయింది. ఈ ఎర్లియస్ట్ టైమ్స్ వచ్చేస్తాయి,
లేటెస్ట్ టైమ్స్ వచ్చేస్తాయి, అన్నీ వచ్చేస్తాయి. చూడండి మొత్తం టేబుల్లో అదే నెట్వర్క్ డయాగ్రామ్లో ఇది గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అంటాం దీన్ని. గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో మొత్తం అన్ని వాల్యూస్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ మనం ఇప్పుడు చెప్పేయగలం దీంట్లోంచి. ఎలా చెప్పాలి చూడండి, చెప్తాను. ఇప్పుడు నేను క్లియర్గా రాస్తాను. ఇక్కడ క్లియర్గా నేను స్పెసిఫై చేస్తాను. సెకండ్ పాయింట్ ఏంటి? క్రిటికల్ పాత్. క్రిటికల్ పాత్ ఏంటి స్పెసిఫై చేస్తాను చూడండి. దేనికైతే ఇందులోని మొత్తం డయాగ్రామ్లో ఏ ఈవెంట్కి అయితే ఈఎల్ వాల్యూస్ ఈక్వల్ అవుతున్నాయో చూడండి. అలా ఈక్వల్ అయిన వాటిలోని లాజికల్గా తీసుకోవాలి. ఈక్వల్ అయిన వాటిని కనెక్ట్ చేసుకుంటూ వెళ్తే మనకి క్రిటికల్ పాత్ వచ్చేస్తుంది. దేనికైతే రెండు ఈఎల్ వాల్యూస్ ఈక్వల్ అవుతున్నాయో వాటిని క్రిటికల్ ఈవెంట్ అలా కనెక్ట్ అయిన ఈ యాక్టివిటీస్ క్రిటికల్ యాక్టివిటీస్ అంటాం. అంటే చూపిస్తాను చూడండి. ఇక్కడ E1 L1 0 0 0 రెండు సేమ్, E2 L2 2 2 సేమ్. కాబట్టి ఇది క్రిటికల్ యాక్టివిటీ 1 to 2. దీన్ని డబల్ లైన్తో ఇండికేట్ చేయండి. ఇంకో డబల్ లైన్తో ఇండికేట్ చేస్తాను. అలాగే E2 L2 E3 L3 సేమ్, E3 L3 సేమ్, E2 L2 సేమ్. అంటే 2 నుంచి 3కి కనెక్ట్ చేసుకోవచ్చు, కనెక్ట్ చేయాలి. 2 to 3 క్రిటికల్ యాక్టివిటీ. ఇప్పుడు 2 to 3 క్రిటికల్ యాక్టివిటీ, ఈ రెండు ఈక్వల్ కాబట్టి. అలాగా ఇప్పుడు E5 L5 చూడండి, 14 21 నాట్ ఈక్వల్. అంటే ఇటుపక్క ఇది క్రిటికల్ యాక్టివిటీ కాదు, 3 5. ఇప్పుడు నెక్స్ట్ E3 L3 సేమ్ అయింది, E4 L4 కూడా సేమే, 12 12. సో దేర్ఫోర్ ఇట్ ఈజ్ అవర్ క్రిటికల్ యాక్టివిటీ. దీన్ని కూడా కనెక్ట్ చేయండి, డబుల్ లైన్తో కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేశాను. నెక్స్ట్ E6 L6 సేమ్, E4 L4 E6 L6 4 to 6. ఇది కూడా క్రిటికల్ యాక్టివిటీ, డబుల్ లైన్తో డ్రా చేయండి. నెక్స్ట్ E6 15 L6 15, E7 23 L7 23. ఇవి రెండు కూడా సేమ్ కాబట్టి క్రిటికల్ యాక్టివిటీలో కనెక్ట్ చేస్తున్నాను, డబల్ లైన్తో కనెక్ట్ చేస్తాను. నెక్స్ట్ E7 L7 సేమ్, E9 L9 సేమ్, 27 27. చూడండి ఇక్కడ E8 19 L8 26. ఇది క్రిటికల్ యాక్టివిటీలోకి రాదు, 5 8. 8 to 9 కూడా రాదు, రైట్. ఇప్పుడు 7 to 9 ఇవి రెండు ఈక్వల్ కాబట్టి కనెక్ట్ చేస్తున్నాను, డబల్ లైన్. తర్వాత E9 L9 E10 L10 సేమ్, 27 27 34 34. సో దేర్ఫోర్ క్రిటికల్ యాక్టివిటీలో కనెక్ట్ చేయండి, డబల్ లైన్ డ్రా చేస్తాను. సో దిస్ ఈజ్ ద వే టు అబ్టైన్ ద క్రిటికల్ యాక్టివిటీస్ అండ్ దెన్ క్రిటికల్ పాత్. ఇలా ఇప్పుడు ఏదైతే జాయిన్ ఉందో డబల్ లైన్తో అది క్రిటికల్ పాత్. ఏంటది? 1 to 2 2 to 3 3 to 4 4 to 6 6 to 7 7 to 9 9 to 10. ఓకే. సో దేర్ఫోర్ నేను రాస్తున్నాను క్రిటికల్ పాత్ ఈస్ 1 to 2 2 to 3 3 to 4 4 to 6 6 to 7 7 to 9 9 to 10. ఇది క్రిటికల్ పాత్. సెకండ్ పాయింట్కి ఆన్సర్, సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్. ఫైండ్ క్రిటికల్ పాత్. దిస్ ఈజ్ క్రిటికల్ పాత్. అర్థమైంది కదండి? సో నెక్స్ట్ ఫైండ్ మినిమం ప్రాజెక్ట్ డ్యూరేషన్. ఇక్కడే ఉంది 34. సో థర్డ్ వన్ ఆన్సర్, మినిమం ప్రాజెక్ట్ డ్యూరేషన్ 34 days. ద మినిమం ప్రాజెక్ట్ డ్యూరేషన్ ఈజ్ 34 days. ఇది క్రిటికల్ పాత్ నెట్వర్క్ డయాగ్రామ్ డ్రా చేసి ఫార్వర్డ్ పాస్ బ్యాక్వర్డ్ పాస్ నుంచి ఈఎల్ వాల్యూస్ క్యాల్కులేట్ చేసి ఏవైతే ఈ వాల్యూస్ ఎల్ వాల్యూస్ ఈక్వల్ అవుతాయో ఆ ఈవెంట్లు రెండింటిని కనెక్ట్ చేస్తే క్రిటికల్ యాక్టివిటీ వస్తుందో అక్కడి నుంచి వాటిని డబల్ లైన్తో డ్రా చేసుకుంటూ వెళ్ళి మనకి ఎండింగ్ వరకు 1 నుంచి 10 వరకు స్టార్టింగ్ నోడ్ నుంచి ఎండింగ్ నోడ్ వరకు కనెక్ట్ చేసుకుంటూ ఏవైతే యాక్టివిటీస్ కనెక్ట్ అవుతూ వెళ్తాయో వాటిని క్రిటికల్ యాక్టివిటీస్, అలాగే క్రిటికల్ పాత్ వస్తుంది. దాన్ని క్రిటికల్ పాత్ అంటాం. బై కనెక్టింగ్ ద క్రిటికల్ పాత్, క్రిటికల్ ఈవెంట్స్, క్రిటికల్ యాక్టివిటీస్ వీ గెట్ ద క్రిటికల్ పాత్. క్రిటికల్ యాక్టివిటీస్ని కనెక్ట్ చేసుకుంటూ వెళ్తే మన క్రిటికల్ పాత్ వస్తుంది. ఇలా క్రిటికల్ పాత్ని అబ్టైన్ చేస్తాం. అర్థమైంది కదండి? ఇది నేను దీనికి ఇంకొక పార్ట్ ఉంది, అంటే ఇంకొక టేబుల్ వేసి క్యాలిక్యులేట్ చేయడం అనే ఒక ప్రొసీజర్ ఉంది. అది నేను పార్ట్ 2లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది పార్ట్ 1 అనుకోండి. ఒక ప్రాబ్లం 1ని పార్ట్ 1లో నెట్వర్క్ డయాగ్రామ్ డ్రా చేయడం,
ఫార్వర్డ్ పాస్ క్యాలిక్యులేషన్, బ్యాక్వర్డ్ పాస్ క్యాలిక్యులేషన్స్, క్రిటికల్ పాత్, మినిమం ప్రాజెక్ట్ డ్యూరేషన్, ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేయడం. అంటే మనకి ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ అంతా వచ్చింది ఇందులో. సో నెక్స్ట్ నేనేం చేస్తానంటే టేబుల్లో ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది నెక్స్ట్ పార్ట్లో చెప్తాను. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.